Morning students, my name is K. Sushma. I am working as a lecturer in economics at Government Degree and PG Arts and Commerce College, Nagar Karnool. ఈ రోజు మనం BA ఫస్ట్ ఇయర్ వారికి మొదటి సెమిస్టర్లో భాగంగా ఎకనామిక్స్ పేపర్ టైప్స్ ఆఫ్ ఎకనామిక్స్ అర్థశాస్త్ర భాగాల గురించి తెలుసుకుందాం. అర్థశాస్త్రాన్ని ఆంగ్లంలో ఎకనామిక్స్ అంటారు. ఈ ఎకనామిక్స్ అనే పదం ఓకియో మరియు నామస్ అనే గ్రీకు పదాల నుండి రావటం జరిగింది. ఓకియో అనగా గృహము అని అర్థము, నామస్ అనగా నిర్వహణ అని అర్థము. అందుకే అర్థశాస్త్రాన్ని గ్రీకు తత్వవేత్త అయిన అరిస్టాటిల్ గృహ నిర్వహణ శాస్త్రంగా పేర్కొనటం జరిగింది. అయితే అర్థశాస్త్రం అంటే మానవ ప్రవర్తనకు సంబంధించిన శాస్త్రం అని అర్థము. అంటే వివిధ ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించేటప్పుడు మానవుని ప్రవర్తన ఏ విధంగా ఉందో అర్థశాస్త్రం పరిశీలిస్తుంది. అర్థశాస్త్రము కోరికలకు సంబంధించినది. అంటే ఒక కోరిక తీరగానే మళ్ళీ ఏ విధంగా పుడుతుందో, దానిలో ఎంపిక సమస్య ఏ విధంగా ఏర్పడుతుంది, ఏ వస్తువులను ఎక్కడ ఎలా ఉత్పత్తి చేయాలి, ఇలాంటి ఆర్థిక సమస్యల గురించి అర్థశాస్త్రం వివరిస్తుంది. అలాగే అపరిమితమైన కోరికలను పరిమితమైన వనరుల ద్వారా ఏ విధంగా తీర్చుకోవాలో అర్థశాస్త్రం వివరిస్తుంది. ఈ అర్థశాస్త్రాన్ని సామాజిక శాస్త్రాల నుండి వేరు చేసి ఒక శాస్త్రీయ రూపాన్నిచ్చి ప్రప్రథమంగా నిర్వచనాన్ని ఇచ్చిన ఆర్థికవేత్త సాంప్రదాయ ఆర్థికవేత్త అయిన ఆడమ్ స్మిత్. అందుకే మనం ఆడమ్ స్మిత్ని ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్, అర్థశాస్త్ర పితామహుడుగా పిలుస్తున్నాము. ఇతడు 1776లో 1776లో దేశాల సంపద స్వభావము మరియు కారణాల పరిశీలన అనే గ్రంథాన్ని రచించటం జరిగింది. ఈ గ్రంథంలో అర్థశాస్త్రానికి సంబంధించి మొట్టమొదటిసారిగా నిర్వచనాన్ని ఇవ్వటం వల్ల, అంటే అర్థశాస్త్రానికి ఒక శాస్త్రీయ రూపాన్ని ఇవ్వటం వల్ల అర్థశాస్త్ర పితామహుడుగా, అంటే ఆడమ్ స్మిత్ను ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్గా మనం పిలవటం జరుగుతుంది. ఈ అర్థశాస్త్రాన్ని ఆడమ్ స్మిత్ ఒక శాస్త్రీయ రూపాన్ని ఇచ్చిన అర్థశాస్త్రాన్ని మొట్టమొదటి నోబెల్ బహుమతి గ్రహీత అయిన, అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి మొట్టమొదటిసారిగా 1969 నుండి ఇవ్వటం జరిగింది. ఈ 1969లో ఇచ్చినప్పుడు మొట్టమొదటి నోబెల్ బహుమతి గ్రహీత అయిన రగ్నార్ ఫ్రిష్కు ఇవ్వటం జరిగింది. ఈ రగ్నార్ ఫ్రిష్ ఏం చేశాడు, 1933లోనే అర్థశాస్త్రాన్ని 2 భాగాలుగా విభజించటం జరిగింది. అంటే అర్థశాస్త్రాన్ని 2 భాగాలుగా అతడు పేర్కొన్నాడు. ఒకటి మైక్రో ఎకనామిక్స్, దీనినే మనం సూక్ష్మ అర్థశాస్త్రం అంటున్నాం. రెండవది మ్యాక్రో ఎకనామిక్స్, దీనినే మనం స్థూల అర్థశాస్త్రం అంటున్నాం. అంటే 1933లో ఈ అర్థశాస్త్రాన్ని సూక్ష్మ స్థూల అని 2 భాగాలుగా రగ్నార్ ఫ్రిష్ అనే ఆర్థికవేత్త విభజించినందుకు గాను మొట్టమొదటి నోబెల్ బహుమతిని 1969లో రగ్నార్ ఫ్రిష్కు ఇవ్వటం జరిగింది. అంటే ఇతను చేసిన కృషికి గాను అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని ఇతడు పొందటం జరిగింది. ఎందుకని అంటే అర్థశాస్త్రాన్ని 2 భాగాలుగా విభజించటం జరిగింది. ఒకటి సూక్ష్మ అర్థశాస్త్రము, రెండవది స్థూల అర్థశాస్త్రము. అయితే ఈ అర్థశాస్త్రాలను, సూక్ష్మ అర్థశాస్త్రం, స్థూల అర్థశాస్త్రాలను ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. మొట్టమొదటి భాగం వచ్చేసి మైక్రో ఎకనామిక్స్, దీనినే మనం ఏమంటున్నాము, సూక్ష్మ అర్థశాస్త్రం అంటున్నాం. ఈ మైక్రో ఎకనామిక్స్, మైక్రో అనే పదం మైక్రోస్ అనే గ్రీకు పదం నుండి రావటం జరిగింది. మైక్రోస్ అనగా చిన్నది అని అర్థం. చిన్నది అంటే చూడటానికి చిన్నది అని కాదు. ఏంటి, ఇది తీసుకునే అంశాలు చాలా తక్కువ అంశాలు, తక్కువ నిడివి కలవి ఉంటాయి.
ఈ మైక్రో ఎకనామిక్స్ అంటే సూక్ష్మ అర్థశాస్త్రము ఏంటి, ఆర్థిక వ్యవస్థలోని చిన్న చిన్న యూనిట్లను గురించి అంటే వైయక్తిక యూనిట్లను గురించి పరిశీలించటం జరుగుతుంది. అయితే ఈ సూక్ష్మ అర్థశాస్త్రము ఎలా చెప్తుంది అంటే ఒక వినియోగదారుడు ఏ విధంగా గరిష్ట సంతృప్తిని పొందుతాడు, ఒక ఉత్పత్తిదారుడు ఏ విధంగా లాభాలను అంటే ఒక వ్యాపార సంస్థ ఏ విధంగా లాభాలను పొందుతుంది, ఒక వస్తువు యొక్క ధర ఏ విధంగా నిర్ణయం అవుతుంది, ఒక వస్తువు యొక్క ధర ఏ విధంగా నిర్ణయం అవుతుంది, ఒక ఉత్పత్తి కారకం యొక్క ధర ఏ విధంగా నిర్ణయించబడుతుంది, ఇలాంటి చిన్న చిన్న అంశాలను అంటే వైయక్తిక యూనిట్లను గురించి వివరిస్తుంది మైక్రో ఎకనామిక్స్ అంటే సూక్ష్మ అర్థశాస్త్రము. కాబట్టి దీనిని మనం ధరల సిద్ధాంతము అని ఇంకొక రకంగా పిలవటం జరుగుతుంది. మీన్స్ మైక్రో ఎకనామిక్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ప్రైస్ థియరీ. అంటే సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ధరల సిద్ధాంతము అని కూడా పిలుస్తున్నాము. ఎందుకని? సూక్ష్మ అర్థశాస్త్రం అనేది ఉత్పత్తి, వినియోగం, వినిమయం, పంపిణీ వంటి అంశాలను తెలియజేస్తుంది. అయితే ఈ సూక్ష్మ అర్థశాస్త్రము దీనిలో ఒక ముఖ్య ప్రమేయం ఉంది. సూక్ష్మ ఆర్థిక విశ్లేషణలో ఒక ముఖ్య ప్రమేయం అనేది ఉంది. అంటే ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగిత ఉంటుందని, ఇది వనరుల పెంపకం గురించి కానీ ఉత్పత్తి పెరుగుదల గురించి కానీ విశ్లేషించదు. ఇది కేవలం ప్రమేయం మాత్రమే. ప్రమేయం అంటే ఏమిటి? అజంప్షన్. అజంప్షన్ అంటే ఆర్థికవేత్తలు ఊహించి తీసుకున్న దాన్నే మనం ప్రమేయం అని చెప్పాలి. అంటే సూక్ష్మ ఆర్థిక విశ్లేషణలో ఒక ప్రమేయం ఉంది. ఏంటా ప్రమేయము? ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడు కూడా సంపూర్ణ ఉద్యోగిత ఉండదు. అలాగే ఇది వనరుల పెరుగుదల గురించి కానీ మొత్తం ఉత్పత్తి పెరుగుదల గురించి కానీ విశ్లేషించదు. దీనికి బదులుగా వనరుల పంపిణీ లేదా ధరల నిర్ణయానికి మాత్రమే ఇది పరిమితమైపోతుంది. ఒకవేళ తాత్కాలికంగా నిరుద్యోగిత ఏర్పడితే అదృశ్య హస్తమైన ధరల యంత్రాంగం ద్వారా దానిని సర్దుబాటు చేస్తుంది. ధరల యంత్రాంగం అంటే మీకేం గుర్తుకు రావాలి? మార్కెట్ శక్తులైన డిమాండ్, సప్లైల ద్వారా నిర్ణయించిన ధర. అంటే ఇది వనరులను సంపూర్ణంగా వినియోగించుకోదు, కేవలం ధరల నిర్ణయానికి మాత్రమే పరిమితమైపోతుందనే ప్రమేయం సూక్ష్మ ఆర్థిక విశ్లేషణలో చూడవచ్చు. అయితే ఒకవేళ తాత్కాలికంగా నిరుద్యోగిత ఏర్పడితే, సంపూర్ణ ఉద్యోగిత ఉండదు అని తీసుకున్నాం కదా ప్రమేయం. ఒకవేళ తాత్కాలికంగా నిరుద్యోగిత ఏర్పడితే అది అదృశ్య హస్తమైన ధరల యంత్రాంగం ద్వారా సర్దుబాటు దానంతటదే జరిగిపోతుంది అనేది సూక్ష్మ ఆర్థిక విశ్లేషణలో తీసుకున్న ప్రమేయ సారాంశము. అంటే సూక్ష్మ అర్థశాస్త్రం ఆర్థిక వ్యవస్థలోని అన్ని అంశాలను తీసుకోకుండా ఒక వ్యక్తి ఏ విధంగా గరిష్ట సంతృప్తిని పొందుతాడు, ఒక వ్యాపార సంస్థ ఏ విధంగా లాభాలను ఆర్జిస్తుంది, నెక్స్ట్ ఒక వస్తువు యొక్క ధర ఏ విధంగా నిర్ణయం అవుతుంది, ఒక ఉత్పత్తి కారకం యొక్క ధర ఏ విధంగా నిర్ణయం అవుతుంది వంటి వైయక్తిక యూనిట్లను అంటే చిన్న చిన్న యూనిట్లను గురించి మాత్రమే పరిశీలిస్తుంది. కాబట్టి దీనిని మనం సూక్ష్మ అర్థశాస్త్రం మైక్రో ఎకనామిక్స్ అంటున్నాం. ధరల యంత్రాంగం గురించి వివరిస్తుంది కాబట్టి దీన్నే మనం ధరల సిద్ధాంతము, ప్రైస్ థియరీ అంటున్నాం. మీన్స్ మైక్రో ఎకనామిక్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ప్రైస్ థియరీ. అయితే ఈ సూక్ష్మ అర్థశాస్త్రానికి కొంతమంది ఆర్థికవేత్తలు ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. అంటే ఈ విశ్లేషణకు ప్రాధాన్యతనిచ్చిన ఆర్థికవేత్తలు ఎవరు అంటే డేవిడ్ రికార్డో, జేఎస్ మిల్, ఆల్ఫ్రెడ్ మార్షల్ ఇలాంటి ఆర్థికవేత్తలు. అంటే ఈ ఆర్థికవేత్తలు సూక్ష్మ అర్థశాస్త్రానికి అధిక ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. అయితే బౌల్డింగ్ అనే ఆర్థికవేత్త
సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ఈ విధంగా నిర్వచించాడు. ఏంటది అంటే ఒక ప్రత్యేక సంస్థ, ప్రత్యేక కుటుంబం, వైయక్తిక ధర, వేతనం, ఆదాయం, ఒక పరిశ్రమ, ఒక ప్రత్యేక వస్తువు, వీటన్నిటి గురించే సూక్ష్మ అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది అని బౌల్డింగ్ అనే ఆర్థికవేత్త వివరించారు. అనగా బౌల్డింగ్ అభిప్రాయంలో ప్రత్యేక సంస్థ, ప్రత్యేక కుటుంబము అంటే కేవలం ఒక కుటుంబము, ఒక సంస్థ, ఒక వస్తువు యొక్క ధర, ఒక వ్యక్తి యొక్క ఆదాయం, ఒక పరిశ్రమ, ప్రత్యేక వస్తువు యొక్క ధర అనగా కేవలం వైయక్తిక యూనిట్లను గురించి మాత్రమే వివరించేది ఈ మైక్రో ఎకనామిక్స్. అనగా మార్కెట్ శక్తుల ద్వారా ధరల యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుంది అంటే డిమాండ్ సప్లైల ద్వారా ధర ఏ విధంగా నిర్ణయం అవుతుందో ఈ సూక్ష్మ అర్థశాస్త్రం తెలియజేస్తుంది. సూక్ష్మ అర్థశాస్త్రం అనగా చిన్నదని కాదు, కేవలం వైయక్తిక యూనిట్లను గురించి మాత్రమే అంటే ఆర్థిక వ్యవస్థలోని మొత్తాలను కాకుండా కేవలం వైయక్తిక యూనిట్లను గురించి మాత్రమే పరిశీలించేది సూక్ష్మ అర్థశాస్త్రము. ఇప్పుడు సూక్ష్మ అర్థశాస్త్రం దేనిని గురించి తెలియజేస్తుందో చూద్దాం. సూక్ష్మ అర్థశాస్త్రము 4 అంశాలను గురించి తెలియజేస్తుంది. ఒకటి ఉత్పత్తి, రెండవది వినియోగం, మూడవది వినిమయం, నాలుగవది పంపిణీ. అంటే సూక్ష్మ అర్థశాస్త్రం ఈ క్రింది అంశాలను గురించి పరిశీలిస్తుంది. ఫస్ట్ వన్ ఉత్పత్తి. ఉత్పత్తి అంటే ఏమిటి? ఏదైనా ఒక ముడి పదార్థాన్ని తీసుకొని వస్తువును వినియోగయోగ్యంగా మార్చటమే ఉత్పత్తి. ఏంటి ఉత్పత్తి అంటే? ఆకారం లేని వస్తువును తీసుకొని అంటే ఆకారం లేని ముడి పదార్థాన్ని తీసుకొని దానికి ఒక ఆకారాన్ని, ప్రయోజనాన్ని తేవడమే ఉత్పత్తి. ఈ ఉత్పత్తికి ఏమేమి తోడ్పడతాయి? ఉత్పత్తి కారకాలు తోడ్పడతాయి. ఏవవి ఉత్పత్తి కారకాలు? 4 ఉన్నాయి. ఏవి? భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. ఉత్పత్తి కారకాలు లేకుండా ఉత్పత్తి ఉండదు. కాబట్టి ఉత్పత్తి అనేది ఆధార చలాంకం. అనగా దేనిపైన ఆధారపడి ఉంది ఉత్పత్తి? ఉత్పత్తి కారకాలపైన ఆధారపడి ఉన్నది. ఉత్పత్తి కారకాలనేవి స్వతంత్ర చలాంకాలు. అంటే ఉత్పత్తి కారకాలు ఏ విధంగా మారితే అంటే ఉత్పత్తి కారకాల్లో మార్పు వస్తే ఉత్పత్తిలో కూడా మార్పు రావటం జరుగుతుంది. అందుకే ఉత్పత్తి కారకాలను స్వతంత్ర చలాంకాలు అని, ఉత్పత్తిని ఆధార చలాంకము అని పిలవటం జరుగుతుంది. అయితే ఈ ఉత్పత్తి ఏ విధంగా ఉత్పత్తి కారకాల సహాయంతో జరుగుతుంది అనేది సూక్ష్మ అర్థశాస్త్రం వివరిస్తుంది. అంటే ఉత్పత్తి కారకాలకైన వ్యయం ఆధారంగానే వస్తువు యొక్క ధర అనేది నిర్ణయం అవుతుంది. ఆ ధర ఏ విధంగా ఉత్పత్తి కారకాలపైన వ్యయం చేస్తే ఉత్పత్తి ద్వారా ఏ విధంగా నిర్ణయం అవుతుందో సూక్ష్మ అర్థశాస్త్రం తెలియజేస్తుంది. నెక్స్ట్, సూక్ష్మ అర్థశాస్త్రం వివరించే రెండవ అంశము వినియోగము. ఉత్పత్తి ఎంత జరిగినా వినియోగం లేకపోతే ఉత్పత్తికి అర్థం లేదు. అంటే వస్తువును ఉపయోగించడం, ఆ వస్తువును ఉపయోగించే వాళ్ళనే, వినియోగం చేసేవారినే మనం వినియోగదారులు అంటున్నాం. తయారైన వస్తువును, వినియోగయోగ్యంగా మారిన వస్తువును వినియోగించడాన్నే, ఉపయోగించడాన్నే వినియోగం అంటున్నాం. అంటే వస్తువులను వినియోగదారుల అభిరుచులను బట్టి ఏ విధంగా ఉత్పత్తి చేయాలో సూక్ష్మ అర్థశాస్త్రం తెలియజేస్తుంది. నెక్స్ట్, మూడవ అంశము వినిమయము. వినిమయము అంటే ఏమిటి? ఉత్పత్తిదారులకు వినియోగదారులకు మధ్య మారకం ఏ విధంగా జరుగుతుంది, ద్రవ్య రూపంలోన, వస్తు రూపంలోన ఏ విధంగా మార్పిడి జరుగుతుంది తెలియజేసేదే వినిమయం. అంటే ఉత్పత్తి అయిన వస్తువు వినియోగదారులకి ఏ విధంగా మారకం జరుగుతుందో తెలియజేసేదే
వినిమయం. అంటే సూక్ష్మ అర్థశాస్త్రము ఉత్పత్తి, వినియోగం, వినిమయం ఈ అంశాలను వివరించడమే కాకుండా 4వ అంశమైన పంపిణీని కూడా వివరిస్తుంది. పంపిణీ అంటే ఏమిటి? ఉత్పత్తిలో ఉత్పత్తి కారకాలు తోడ్పడినందుకు వాటికి ప్రతిఫలాలను అందించడం జరుగుతుంది. ఆ ప్రతిఫలాలను ఉత్పత్తి కారకాల మధ్య ఏ విధంగా డివైడ్ చేస్తామో, ఏ విధంగా ఆదాయం పంచబడునో తెలియజేసేదే పంపిణీ. అనగా ఈ 4 అంశాల గురించి సూక్ష్మ అర్థశాస్త్రం తెలియజేస్తుంది. ఉత్పత్తికి తోడ్పడే ఉత్పత్తి కారకాల గురించి, వినియోగం వస్తువుల ఉత్పత్తి అయినాక వినియోగం చేసే వారి గురించి, నెక్స్ట్ వస్తు మార్పిడి ఏ విధంగా మారకం చెందుతుంది వినిమయం గురించి, నెక్స్ట్ ఉత్పత్తి కారకాలు ఉత్పత్తిలో తోడ్పడినందుకు వాటికి ప్రతిఫలాలు ఉత్పత్తి కారకాలకు చెల్లిస్తున్నాం. వాటి మధ్య ఆదాయం ఏ విధంగా విభజితమవుతుందో, పంపిణీ అవుతుందో ఈ సూక్ష్మ అర్థశాస్త్రం ఈ 4 అంశాలను గురించి వివరించటం జరుగుతుంది. ఇప్పుడు సూక్ష్మ అర్థశాస్త్రం యొక్క పరిధి గురించి తెలుసుకుందాం. అయితే సూక్ష్మ అర్థశాస్త్రం పరిధిలోకి వచ్చేవి మొట్టమొదటిది కమాడిటీ ప్రైజింగ్, అంటే వస్తువు యొక్క ధర. వస్తువు యొక్క ధర ఏ విధంగా నిర్ణయం అవుతుందో సూక్ష్మ అర్థశాస్త్రం తెలియజేస్తుంది. అంటే సూక్ష్మ అర్థశాస్త్రం దృష్టిలో వస్తువు ధర నిర్ణయించడమే అతి ముఖ్యమైనది. మార్కెట్ శక్తులైన డిమాండ్ సప్లైల ఆధారంగా ఏ విధంగా ధర నిర్ణయం అవుతుందో, అది కూడా కేవలం ఒక వస్తువు ధర మాత్రమే, అన్ని వస్తువుల ధరలను తీసుకోవటం లేదు. ఎందుకని అంటే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ మైక్రో మీన్స్ చిన్న యూనిట్లు, వైయక్తిక యూనిట్లు. అంటే ఒక వస్తువు ధర ఏ విధంగా నిర్ణయం అవుతుందో ఇది తెలియజేస్తుంది. నెక్స్ట్ ఫ్యాక్టర్ ప్రైజింగ్ థియరీ, అంటే ఉత్పత్తి కారకాలను ఉత్పత్తిలో వాడుకున్నందుకు వనరులను ఏ విధంగా కేటాయిస్తున్నారో ఈ సూక్ష్మ అర్థశాస్త్ర పరిధిలో తెలియజేస్తుంది. నెక్స్ట్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, అంటే మనకుండే కోరికలేమో అధికంగా ఉంటాయి, వనరులేమో పరిమితంగా ఉంటాయి. ఆ పరిమిత వనరులకి ప్రత్యామ్నాయ ప్రయోజనాలు ఉంటాయి. ప్రత్యామ్నాయ ప్రయోజనాలంటే ఒకదానికి బదులు మరొకటి, మనం కోరికలను అన్నిటినీ తీర్చుకోకుండా మన ఆదాయాన్ని బట్టి కోరికలను ఎంపిక చేసుకుంటాం. ఆ పరిమితమైన ఆదాయంతో అపరిమితమైన కోరికలను తీర్చుకునేటప్పుడు ఎంపిక సమస్య ఏర్పడుతుంది. ఈ ఎంపిక సమస్యలో వనరులను అభిలషణీయంగా ఏ విధంగా వాడుకోవాలో సూక్ష్మ అర్థశాస్త్రం తెలియజేస్తుంది. నెక్స్ట్ డిమాండ్ అనాలసిస్, ఇది డిమాండ్ గురించి తెలియజేస్తుంది, డిమాండ్ గురించి విశ్లేషిస్తుంది. డిమాండ్ అంటే ఏమిటి? ఒక వస్తువును కొనాలనే కోరికతో పాటు కొనుగోలు శక్తి కూడా ఉంటే దానిని మనం ఏమంటున్నాము? డిమాండ్ అనాలసిస్ అంటున్నాం. కమాడిటీ ప్రైజింగ్ అంటేనేమో వస్తువు యొక్క ధర ఏ విధంగా నిర్ణయం అవుతుందో తెలియజేస్తుంది. ఫ్యాక్టర్ ప్రైజింగ్ థియరీ అంటే ఉత్పత్తి కారకాలు ఉత్పత్తిలో తోడ్పడుతున్నందుకు వాటి ధర ఏ విధంగా నిర్ణయించబడునో తెలియజేస్తుంది. నెక్స్ట్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, అంటే అభిలషణీయంగా వనరులను, కొరతగా ఉన్న వనరులను ఏ విధంగా ఉపయోగించాలో ఈ సూక్ష్మ అర్థశాస్త్రం తెలియజేస్తుంది. డిమాండ్ అనాలసిస్ అంటే ధర తగ్గితే డిమాండ్ పెరగడం, ధర పెరిగితే డిమాండ్ తగ్గడం, ధరకు డిమాండ్కు ఉండే విలోమానుపాత సంబంధం, ఈ డిమాండ్ సిద్ధాంతాలను గురించి సూక్ష్మ అర్థశాస్త్రం తెలియజేయటం జరుగుతుంది. నెక్స్ట్ కాస్ట్ అనాలసిస్, అయితే ఒక వస్తువు యొక్క వ్యయం ఆధారంగానే, ఒక వస్తువు యొక్క వ్యయం పైననే ఉత్పత్తి అనేది ఆధారపడి ఉంటుంది. తక్కువ వ్యయం అయితేనేమో ధర తక్కువగా ఉంటుంది, వ్యయం బాగా వస్తువు ఉత్పత్తికి ఎక్కువ అయితేనేమో ధర ఎక్కువగా ఉంటుంది. అంటే దాన్ని బట్టే వ్యయం ఆధారంగానే ఉత్పత్తిదారుడు వస్తువును ఉత్పత్తి చేస్తాడు. కాబట్టి
ఈ వ్యయ ఏ విధంగా నిర్ణయం అవుతుందో కూడా, ఒక వస్తువు యొక్క వ్యయము, ఒక వస్తువు యొక్క ధర ఏ విధంగా నిర్ణయం అవుతుందో సూక్ష్మ అర్థశాస్త్రం తెలియజేస్తుంది. నెక్స్ట్, ఫ్రీ మార్కెట్ ఎకానమీ అంటే మార్కెట్ శక్తులకి స్వేచ్ఛ అనేది ఉంటుంది, దీనిలో ప్రభుత్వ జోక్యం ఉండదు. అంటే ధరను నిర్ణయించడంలో డిమాండ్ సప్లైలకు స్వేచ్ఛ ఉంటుంది, దీనిలో ఎలాంటి ప్రభుత్వ ప్రమేయం కానీ జోక్యం కానీ ఉండదు అనేది ఈ మైక్రో ఎకనామిక్స్ యొక్క లిమిట్ పరిధిలో భాగంగా ఏంటి, స్వేచ్ఛాపూరిత మార్కెట్ విధానాన్ని గురించి ఈ సూక్ష్మ అర్థశాస్త్రం తెలియజేస్తుంది. ప్రైజింగ్ పాలసీ అంటే ఏమిటి, ధర తక్కువగా ఉంటే వినియోగదారులు పెరుగుతారు, డిమాండ్ పెరుగుతుంది. ధర ఎక్కువగా ఉంటే డిమాండ్ తగ్గి వినియోగదారులు తగ్గిపోతారు. అంటే ఈ ధర అనేది ఒక వ్యక్తి యొక్క ధర, ఒక వస్తువు యొక్క ధర, ఒక ఉత్పత్తి కారకం యొక్క ధర ఏ విధంగా నిర్ణయం అవుతుందో ఇది మనకి తెలియజేస్తుంది. నెక్స్ట్, ఫారెన్ ట్రేడ్, హెల్ప్ఫుల్ ఇన్ ఫారెన్ ట్రేడ్ అంటే ఏంటమ్మా, ఫారెన్ ట్రేడ్ అంటే ఏంటి, అంతర్జాతీయ వ్యాపారము. వస్తువులను ఉత్పత్తి చేసి మన వద్దనే ఉంచుకుంటే ఎలాంటి లాభం రాదు, అవి మార్కెట్కి తరలించాక మన దేశానికి సరిపోను ఉత్పత్తి అయ్యాక ఏవైతే ఎక్కువ అవుతాయో వాటిని మనం విదేశాలకి ఎగుమతి చేస్తాం. మనకి అవసరం ఉన్న వస్తువును విదేశాల నుండి దిగుమతి చేసుకుంటాం. అనగా ఒక దేశం మరొక దేశంతో చేసే వ్యాపారాన్నే విదేశీ వ్యాపారం అంటున్నాం. ఈ విదేశీ వ్యాపారాన్ని ఏ విధంగా నిర్వహించాలో, దీనిలో డిమాండ్ సప్లైల పాత్ర ఏ విధంగా ఉంటుంది, ధరల పాత్ర ఏ విధంగా ఉంటుంది, వీటన్నిటి గురించి ఈ అర్థశాస్త్రం, సూక్ష్మ అర్థశాస్త్రము తెలియజేస్తుంది. ఇది సూక్ష్మ అర్థశాస్త్రం యొక్క పరిధి. ఇప్పుడు మనం సూక్ష్మ అర్థశాస్త్రం యొక్క ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. సూక్ష్మ అర్థశాస్త్రం ప్రాధాన్యత అనగా సూక్ష్మ అర్థశాస్త్రము దేని నిర్ణయించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్, సూక్ష్మ అర్థశాస్త్రము ఉత్పత్తి, పంపిణీ. ఉత్పత్తి అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, ఉత్పత్తి కారకాల సహాయంతో ఒక వస్తువు ఉత్పత్తి జరుగుతుంది. ఈ ఉత్పత్తి కారకాలను వాడుకున్నందుకు వాటికి మనం ఆదాయాన్ని పంపిణీ చేస్తున్నాం. సో ఉత్పత్తి, పంపిణీ, ధర యంత్రాంగం ద్వారా ఏ విధంగా నిర్ణయం అవుతుందో సూక్ష్మ అర్థశాస్త్రం వివరిస్తుంది. నెక్స్ట్, వస్తు సేవల ఉత్పత్తి కారకాల ధరలు ఏ విధంగా నిర్ణయం అవుతాయో కూడా సూక్ష్మ అర్థశాస్త్రం తెలుపుతుంది. కొరతగా ఉన్న వనరులను అభిలషణీయ పద్ధతిలో ఏ విధంగా ఉపయోగించాలో సూక్ష్మ అర్థశాస్త్రం సూచిస్తుంది. నెక్స్ట్, పన్నులకు, విదేశీ వ్యాపారానికి సంబంధించిన సమస్యలను. పన్నులు అనగా ఏమిటి, ప్రభుత్వాలకి ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే వనరు పన్నులే. పన్నులు అంటే మనం ఇష్టమున్నా లేకపోయినా నిర్బంధంగా ప్రభుత్వానికి చెల్లించేవే పన్నులు. ఈ పన్నుల ద్వారా వచ్చే సమస్యలు ఏమిటి, పన్నులు మళ్ళీ 2 రకాలు, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. అయితే పరోక్ష పన్నులు అనగా అమ్మకం పన్ను. మనకు తెలియకుండానే ఏ వస్తువు కొనుగోలు చేసినా కూడా మనం ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తున్నాం. ఈ పన్నులలో ఉండే సమస్యలు. నెక్స్ట్, విదేశీ వ్యాపారానికి సంబంధించిన సమస్యలను అవగాహన చేసుకోవడానికి సూక్ష్మ అర్థశాస్త్రం బాగా ఉపయోగపడుతుంది. విదేశీ మారక ద్రవ్యం రేటు ఏ విధంగా నిర్ణయం అవుతుందో వివరిస్తుంది. విదేశీ మారక ద్రవ్యం అనగా మన దేశం నుండి ఇతర దేశాలకి వస్తువులను ఎగుమతి చేసినప్పుడు మనకు వచ్చే ఆదాయాన్నే విదేశీ మారక ద్రవ్యం అంటున్నాం. ఈ విదేశీ మారక ద్రవ్యం యొక్క రేటు ఎలా నిర్ణయం అవుతుందో సూక్ష్మ అర్థశాస్త్రం వివరిస్తుంది. అలాగే డిమాండ్ను అంచనా వేయడం. ఒక వస్తువును ఉత్పత్తి చేశాక ప్రతి ఉత్పత్తిదారుడు కానీ అమ్మకందారుడు కానీ ఇది అమ్ముడుపోతుంది అని ముందే డిమాండ్ను అంచనా వేస్తాడు.
ఆ డిమాండ్ను అంచనా వేయడం, అధిక ఉత్పత్తిని ఏ విధంగా సాధించాలి మొదలైన వ్యాపార సంబంధ సమస్యలను గురించి సూక్ష్మ అర్థశాస్త్రం వివరిస్తుంది. అనగా సూక్ష్మ అర్థశాస్త్రం ఆర్థిక వ్యవస్థలో ధరల యంత్రాంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. అందుకే మనం సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ప్రైస్ థియరీ, ధరల సిద్ధాంతంగా పిలుస్తున్నాం. ఇది ఎప్పుడు కూడా ఒక వస్తువు ధర, ఒక వ్యాపార సంస్థ, ఒక ఉత్పత్తిదారుడు, ఒక వస్తువు అంటే ఓన్లీ వైయక్తిక యూనిట్లను గురించి పరిశీలించేదే సూక్ష్మ అర్థశాస్త్రము. ఇప్పుడు మనం రెండవ భాగమైన స్థూల అర్థశాస్త్రం గురించి తెలుసుకుందాం. స్థూల అర్థశాస్త్రాన్ని ఆంగ్లంలో మ్యాక్రో ఎకనామిక్స్ అంటున్నాం. మ్యాక్రో అనే పదం మాక్రోస్ అనే గ్రీకు భాషా పదం నుండి రావటం జరిగింది. మాక్రోస్ అనగా పెద్దది అని అర్థం. పెద్దది అంటే ఏంటి? ఆర్థిక వ్యవస్థలో ఉండే పెద్ద పెద్ద అంశాలను, సమిష్టి అంశాలను గురించి స్థూల అర్థశాస్త్రం పరిశీలిస్తుంది. అంటే వివిధ వైయక్తిక యూనిట్ల మొత్తాలను కలిపితే అదొక సమూహంగా మారుతుంది. వైయక్తిక యూనిట్ల సమూహ మొత్తాన్ని గురించి పరిశీలించేదే స్థూల అర్థశాస్త్రము. అయితే ఏవి మొత్తం అంశాలు అంటే జాతీయ ఆదాయం కావచ్చు, ఆర్థిక వ్యవస్థలో మొత్తం ఉత్పత్తి కావచ్చు, మొత్తం ఉద్యోగిత కావచ్చు, ఇలాంటి మొత్తాలను గురించి పరిశీలిస్తుంది. కాబట్టి స్థూల అర్థశాస్త్రాన్ని ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అంటున్నాం. అంటే ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ అంటున్నాం. మ్యాక్రో ఎకనామిక్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ. ఎందుకని అంటే ఆర్థిక వ్యవస్థలో వైయక్తిక యూనిట్ల సమూహ మొత్తాలను గురించి, అనగా జాతీయ ఆదాయం, మొత్తం ఉత్పత్తి, మొత్తం ఉద్యోగిత, మొత్తం అన్ని మొత్తాలను గురించి, సమూహ మొత్తాలను గురించి పరిశీలిస్తుంది. కాబట్టే మనం దీనిని ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని పిలుస్తున్నాం. అయితే స్థూల అర్థశాస్త్రం ఆర్థిక వ్యవస్థలో ఉండే అన్ని అంశాలను కూడా తీసుకోవటం జరుగుతుంది. అయితే బౌల్డింగ్ అనే ఆర్థికవేత్త ఏం చెప్పాడు అంటే సూక్ష్మ అర్థశాస్త్రం ఒక కుటుంబం యొక్క వ్యయాన్ని పరిశీలిస్తే స్థూల అర్థశాస్త్రం మొత్తం వ్యయం యొక్క తీరుతెన్నులను గురించి పరిశీలిస్తుంది. కాబట్టి సూక్ష్మ అర్థశాస్త్రాన్ని అడవిలో ఉండే ఒక చెట్టును గురించి మాత్రమే పరిశీలిస్తే స్థూల అర్థశాస్త్రం అడవిలో ఉండే చెట్ల మొత్తం అన్నింటిని గురించి పరిశీలిస్తుందని బౌల్డింగ్ అనే ఆర్థికవేత్త అభిప్రాయపడటం జరిగింది. అనగా సూక్ష్మ అర్థశాస్త్రం కేవలం ఒక కుటుంబాన్ని గురించి మాత్రమే పరిశీలిస్తే స్థూల అర్థశాస్త్రం కుటుంబం మొత్తం అంటే మొత్తం వ్యయం యొక్క తీరుతెన్నులను గురించి స్థూల అర్థశాస్త్రం పరిశీలిస్తుంది. ఇప్పుడు మనం స్థూల అర్థశాస్త్రం ఏ ఏ అంశాలను పరిశీలిస్తుందో చూద్దాం. చూడండి, స్థూల అర్థశాస్త్రం ఉత్పత్తి ఉద్యోగిత సిద్ధాంతం, నెక్స్ట్ సాధారణ ధరల స్థాయి, వ్యాపార చక్రాలు, నెక్స్ట్ జాతీయ ఆదాయం. అంటే స్థూల అర్థశాస్త్రము ఉత్పత్తి ద్వారా ఉద్యోగిత ఏ విధంగా నిర్ణయం అవుతుందో తెలియజేస్తుంది. అంటే ఉత్పత్తి ఒక దేశంలో ఉంటేనే ఉద్యోగిత సృష్టించబడుతుంది. ఉద్యోగులు లేకుండా అసలు ఉత్పత్తి అనేది జరగదు. కాబట్టి ఉత్పత్తి జరిగితే ఉద్యోగిత ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఈ ఉత్పత్తి ఉద్యోగిత ఏ విధంగా ఆర్థిక వ్యవస్థలో ఉంటుందో స్థూల అర్థశాస్త్రం వివరిస్తుంది. ఈ ఉత్పత్తి ఉద్యోగిత కిందికి రెండు అంశాలు వస్తాయి: వినియోగ ఫలము, పెట్టుబడి. వినియోగ ఫలము అనగా వినియోగానికి ఉత్పత్తికి వినియోగానికి మధ్య ఉండే సంబంధాన్ని తెలియజేసేదే వినియోగ ఫలం. పెట్టుబడి అంటే మనం ద్రవ్యానికి అదనంగా ద్రవ్యం చేర్చడమే పెట్టుబడి. అంటే
ఈ పెట్టుబడి ద్వారా, వినియోగ ఫలం ద్వారా ఉత్పత్తి ఏ విధంగా జరుగుతుంది, ఉద్యోగిత ఏ విధంగా నిర్ణయించబడుతుందో స్థూల అర్థశాస్త్రం తెలియజేస్తుంది. నెక్స్ట్ రెండవ అంశము సాధారణ ధరల స్థాయి. అంటే కేవలం ఒక వస్తువు ధర మాత్రమే తీసుకోకుండా అన్ని వస్తువుల ధరలను, అంటే మొత్తం వస్తువుల సాధారణ ధరల స్థాయిని గురించి స్థూల అర్థశాస్త్రము వివరిస్తుంది. నెక్స్ట్ వ్యాపార చక్రాలు. ఆర్థిక వ్యవస్థలో వ్యాపార చక్రాలు 4 దశలుగా ఉంటాయి. ఆర్థిక మాంద్యము, ఆర్థిక పునరుజ్జీవనం, ఆర్థిక సౌభాగ్యము, ఆర్థిక తిరోగమనము. ఇట్లా 4 రకాల వ్యాపార చక్రాల దశలుంటాయి. ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ ఒకే దశలో ఉండకుండా అన్ని దశలకు భ్రమణం చెందడాన్నే మనం వ్యాపార చక్రాలు అంటున్నాం. ఈ వ్యాపార చక్రాల వల్ల ఆర్థిక వ్యవస్థ మొత్తం ఏ విధంగా ప్రభావితం అవుతుందో స్థూల అర్థశాస్త్రం వివరిస్తుంది. అనగా వ్యాపార చక్రాల వల్ల ఉత్పత్తిలో ఏ విధమైన మార్పు వస్తుంది, ఉద్యోగితలో ఏ విధమైన మార్పు వస్తుంది, ధరలలో ఏ విధమైన మార్పులు వస్తాయనేది స్థూల అర్థశాస్త్రం వ్యాపార చక్రాల ద్వారా వివరించటం జరుగుతుంది. నెక్స్ట్ 4వ అంశము జాతీయ ఆదాయము. జాతీయ ఆదాయము అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో వ్యక్తుల యొక్క, సంస్థల యొక్క, ప్రభుత్వం యొక్క ఆదాయాల మొత్తాన్ని కలిపితే వచ్చేదే జాతీయ ఆదాయం. అనగా ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తువుల విలువనే మనం జాతీయ ఆదాయం అంటున్నాం. అంటే స్థూల అర్థశాస్త్రం దేశం యొక్క మొత్తం ఆదాయం ఎంత. నెక్స్ట్ వ్యాపార చక్రాల వల్ల ధరలు, ఉత్పత్తి, ఉద్యోగిత ఏ విధంగా ప్రభావితం అవుతున్నాయి. నెక్స్ట్ అన్ని వస్తువుల యొక్క సాధారణ ధరల స్థాయి ఏ విధంగా ఉంటుంది, ఉత్పత్తి, ఉద్యోగిత ఆదాయాలు ఏ విధంగా నిర్ణయించబడతాయి. ఈ అన్ని అంశాలను గురించి, అనగా ఒక్కొక్క అంశం కాకుండా ఆర్థిక వ్యవస్థలోని మొత్తాలను గురించి స్థూల అర్థశాస్త్రం పరిశీలించటం వలన దీనిని మనం ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని కూడా పిలుస్తున్నాం. ఇప్పుడు మనం స్థూల అర్థశాస్త్రం యొక్క పరిధి గురించి తెలుసుకుందాం. స్కోప్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్. ఇది మొట్టమొదటగా థియరీ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. అంటే దేశంలో జాతీయ ఆదాయం ఏ విధంగా వస్తుంది, జాతీయ ఆదాయం పైనే తలసరి ఆదాయం ఆధారపడి ఉంటుంది. అంటే తలసరి ఆదాయం రావాలంటే జాతీయ ఆదాయాన్ని దేశ జనాభాతో భాగించాలి. జాతీయ ఆదాయం పెరిగితే తలసరి ఆదాయం కూడా పెరుగుతుంది. ఎప్పుడు జనాభా కన్నా జాతీయ ఆదాయం ఎక్కువగా ఉంటేనే దేశ తలసరి ఆదాయం పెరుగుతుంది. సో ఆ జాతీయ ఆదాయం ఏ విధంగా వస్తుంది, ఆ జాతీయ ఆదాయం వల్ల తలసరి ఆదాయం ఏ విధంగా పెరుగుతుందో మ్యాక్రో ఎకనామిక్స్ అంటే స్థూల అర్థశాస్త్రము వివరిస్తుంది. నెక్స్ట్ థియరీ ఆఫ్ మనీ. అయితే ఇంతకుముందు ద్రవ్యం అమలులోకి రాకముందు వస్తు మార్పిడి పద్ధతి అమలులో ఉండేది, బార్టర్ సిస్టమ్ ఉండేది. దీనివల్ల చాలా సమస్యలు తలెత్తడం వల్ల ద్రవ్యం వాడుకలోకి రావటం జరిగింది. ఈ ద్రవ్యము అంటే దేశంలో ద్రవ్య సప్లై ఏ విధంగా ఉంటుంది, బ్యాంకుల ద్వారా అంటే బ్యాంకుల ద్వారా క్రియేట్ చేయబడిన ద్రవ్యము ఏ విధంగా మనుషుల మధ్య సప్లై జరుగుతుంది, ద్రవ్య సప్లై దేశంలో ఏ విధంగా జరుగుతుంది, బ్యాంకుల పరపతి సృష్టి ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి అంశాలను స్థూల అర్థశాస్త్రం వివరిస్తుంది. థియరీ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఇది కూడా అంతర్జాతీయ వ్యాపారం గురించి. అందులో ఎగుమతులు ఎక్కువగా ఉండి దిగుమతులు తక్కువగా ఉంటే విదేశీ వ్యాపారంలో అసమతౌల్యం ఏర్పడుతుంది. ఒకవేళ ఎగుమతులు ఎక్కువగా ఉంటే చెల్లింపుల శేషం ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ విదేశీ వ్యాపారంలో అసమతౌల్యాలు ఏ విధంగా ఏర్పడతాయి, వాటిని ఏ విధంగా నివారించాలో
స్థూల అర్థశాస్త్రం వివరిస్తుంది. అలాగే థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే స్థూల అర్థశాస్త్రం దేశంలో ఉద్యోగిత అనేది ఏ విధంగా నిర్ణయం అవుతుంది, ఈ నిరుద్యోగిత అనే సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో పరిష్కార మార్గాలను స్థూల అర్థశాస్త్రం సూచిస్తుంది. అలాగే థియరీ ఆఫ్ జనరల్ ప్రైస్ లెవెల్ అంటే సాధారణ ధరల స్థాయి ఆర్థిక వ్యవస్థలో ఏ విధంగా నిర్ణయం అవుతుంది. కేవలం ఒక వస్తువు ధర కాకుండా అన్ని వస్తువుల ధరలను మనం సాధారణ ధరల స్థాయి అంటున్నాం. ఈ సాధారణ ధరల స్థాయి ఉత్పత్తిలో ఏ విధంగా నిర్ణయం అవుతుంది, ధర పెరగడం వల్ల ద్రవ్యోల్బణం వంటి సమస్యలు ఏ విధంగా ఏర్పడుతున్నాయి, ఈ ద్రవ్యోల్బణాన్ని పరిష్కరించే మార్గాలను ఈ స్థూల అర్థశాస్త్రం వివరిస్తుంది. అనగా దేశంలో ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి పరిష్కార మార్గాలను స్థూల అర్థశాస్త్రం సూచిస్తుంది. అంటే ఆర్థిక వ్యవస్థలోని వైయక్తిక అంశాల మొత్తాల సమూహ మొత్తాలను గురించి పరిశీలించేదే స్థూల అర్థశాస్త్రం. కేవలం ఒక వ్యక్తి ఒక కుటుంబం కాకుండా మొత్తం ఉత్పత్తి, మొత్తం ఆదాయం, మొత్తం ఉద్యోగిత ఇలా ఆర్థిక వ్యవస్థలోని మొత్తాలను గురించి స్థూల అర్థశాస్త్రం పరిశీలిస్తుంది. ఇప్పుడు మనం స్థూల అర్థశాస్త్ర ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. అయితే స్థూల అర్థశాస్త్రం అనగానే మ్యాక్రో పెద్దది అని చెప్పాను. పెద్దది అంటే అదే ఆర్థిక వ్యవస్థలోని అన్ని అంశాలను గురించి చర్చిస్తుంది అని అర్థము. అయితే ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను ఇది పరిశీలిస్తుంది. తీరుతెన్నులు అంటే ఏమిటి? ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. ఎలా ఉంటుంది? కాలానుగుణంగా మార్పులకు గురవుతుంది. ఆ కాలానుగుణంగా ఎలాంటి మార్పులు వస్తున్నాయి, ఆర్థిక సమస్యలకు గల మూల కారణాలు ఏమిటి, ఆ కారణాలకు గల పరిష్కార మార్గాలను స్థూల అర్థశాస్త్రం సూచిస్తుంది. నెక్స్ట్, వాస్తవిక ద్రవ్యోల్బణానికి గల కారణాలను స్పష్టపరుస్తుంది. ద్రవ్యోల్బణం అనగా ఏమిటి? ఎక్కువ ధరలను తక్కువ ద్రవ్యం తరమడమే ద్రవ్యోల్బణం. అంటే ధరలేమో చాలా ఎక్కువగా ఉంటాయి, ద్రవ్యం యొక్క విలువనేమో పడిపోతుంది. ఎగ్జాంపుల్, ఇంతకుముందు జేబులో ద్రవ్యాన్ని తీసుకెళ్ళి బుట్టలో వస్తువులను తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు బుట్టలో ద్రవ్యాన్ని తీసుకెళ్ళి జేబులో వస్తువులను తెచ్చుకోవటం జరుగుతుంది. దిస్ ఈజ్ ఏ ఎగ్జాంపుల్ ఫర్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే ఏమిటి? ద్రవ్యోల్బణం. అంటే ద్రవ్యం యొక్క విలువ తగ్గిపోతుంది. ధరలేమో నిరాటంకంగా పెరుగుతూనే ఉంటాయి, ద్రవ్యం యొక్క విలువనేమో తగ్గిపోతుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఇన్ఫ్లేషన్. ఈ ఇన్ఫ్లేషన్కి గల కారణాలను మ్యాక్రో ఎకనామిక్స్ స్పష్టపరుస్తుంది. స్థూల అర్థశాస్త్రము పరిష్కారాలను చూపిస్తుంది. నెక్స్ట్, జాతీయ ఉత్పత్తి, తలసరి ఆదాయం, జీవన ప్రమాణాలను గురించి విశ్లేషిస్తుంది. అంటే జాతీయ ఆదాయం పెరిగితే తలసరి ఆదాయం పెరిగి ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఈ ప్రజల జీవన ప్రమాణాలు ఏ విధంగా పెరుగుతున్నాయో జాతీయ ఆదాయం విశ్లేషిస్తుంది. నెక్స్ట్, ఆర్థిక వ్యవస్థలో వృద్ధి స్థిరత్వాలను గురించి చర్చిస్తుంది. అంటే ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఒక దేశాన్ని ఇంకో దేశంతో పోల్చుకుంటేనే ఆ దేశం వృద్ధి ఎక్కువ ఉందా తక్కువ ఉందా తెలుస్తుంది. ఇది తెలియాలంటే కంపల్సరీగా ఆ దేశంలో జాతీయ ఆదాయ మదింపు కంపల్సరీగా అవసరము. ఈ జాతీయ ఆదాయ మదింపు వల్ల దేశం ఎంతవరకు వృద్ధిని సాధించిందో స్థూల అర్థశాస్త్రం చర్చిస్తుంది. వ్యాపార చక్రాలను విశ్లేషిస్తుంది. అనగా ఆర్థిక వ్యవస్థ ఒకే రకంగా ఉండకుండా అన్ని దశలను వ్యాపార చక్రాల్లో ఉండే 4 దశల్లో పరిభ్రమణం చేస్తుంది. ఈ వ్యాపార చక్రాల్లో వచ్చే సమస్యలేమిటి, ధరలలో వచ్చే మార్పులేమిటి, ఉత్పత్తి ఉద్యోగిత పైన దాని ప్రభావం ఎలా ఉంటుందో వీటన్నిటి గురించి చర్చిస్తుంది స్థూల అర్థశాస్త్రము. నెక్స్ట్,
ఆర్థిక వ్యవస్థలో పొదుపు పెట్టుబడులకు ప్రాధాన్యత ఇస్తుంది. పొదుపులు ఏ విధంగా జరుగుతాయి? వ్యక్తుల ఆదాయంపైనే పొదుపు ఆధారపడి ఉంటుంది, పొదుపులపైనే పెట్టుబడులు ఆధారపడి ఉంటాయి. అంటే ఆర్థిక వ్యవస్థలో పొదుపులు ఏ విధంగా ఉన్నాయి మరియు పొదుపుల వల్ల పెట్టుబడులు ఏ విధంగా జరుగుతున్నాయి వంటి అంశాలకి స్థూల అర్థశాస్త్రం ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పుడు మనం సూక్ష్మ స్థూల అర్థశాస్త్రాల మధ్య భేదాలేమిటో చూద్దాం. సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ఇంగ్లీష్లో ఏమన్నాం? మైక్రో ఎకనామిక్స్ అన్నాం. మైక్రో అనే పదం మైక్రోస్ అనే గ్రీకు పదం నుండి రావడం జరిగింది. స్థూల అర్థశాస్త్రాన్ని మ్యాక్రో ఎకనామిక్స్ అన్నాం. మ్యాక్రో అనే పదం మ్యాక్రోస్ అనే గ్రీకు పదం నుండి రావటం జరిగింది. అయితే సూక్ష్మ అర్థశాస్త్రం మార్కెట్ యంత్రాంగానికి ప్రాధాన్యం ఇస్తుంది. అంటే ధరలు ఏ విధంగా నిర్ణయం అవుతాయి దానికి సూక్ష్మ అర్థశాస్త్రం ప్రాధాన్యత ఇస్తుంది. ఈ స్థూల అర్థశాస్త్రం ఏం చేస్తుంది? మొత్తం ఆర్థిక వ్యవస్థకి, అంటే ఆర్థిక వ్యవస్థలో ఉండే మొత్తాలకి ప్రాధాన్యత ఇస్తుంది స్థూల అర్థశాస్త్రం. అంటే సూక్ష్మ అర్థశాస్త్రం ఒక వ్యక్తి, ఒక వస్తువు ధర, ఒక ఉత్పత్తి సంస్థ, ఒక వ్యాపార సంస్థ అంటే కేవలం వైయక్తిక యూనిట్లకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది. స్థూల అర్థశాస్త్రం మొత్తం ఉత్పత్తి, మొత్తం ఉద్యోగిత, మొత్తం ఆదాయం, మొత్తం జాతీయ ఆదాయం ఇలాంటి అంశాలకి స్థూల అర్థశాస్త్రం ప్రాధాన్యత ఇస్తుంది. సూక్ష్మ అర్థశాస్త్రం ధరల యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుంది, ధరలు ఏ విధంగా నిర్ణయం అవుతాయని చెప్తుంది. కాబట్టి దీన్ని మనం ధరల సిద్ధాంతము అంటున్నాం, ప్రైస్ థియరీ అని పిలుస్తున్నాం. స్థూల అర్థశాస్త్రము మొత్తం ఉత్పత్తి, మొత్తం ఉద్యోగిత, మొత్తం జాతీయ ఆదాయం ఈ విధంగా మొత్తాలను గురించి పరిశీలిస్తుంది. కాబట్టి దీనిని మనం ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం, ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ అని పిలుస్తున్నాం. అయితే సూక్ష్మ అర్థశాస్త్రం కేవలం ఒక వస్తువు ధర ఏ విధంగా నిర్ణయం అవుతుంది, ఏ విధంగా ప్రభావితం అవుతుంది తెలియజేస్తే, స్థూల అర్థశాస్త్రం ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం ఏ విధంగా జరుగుతుంది, సాధారణ ధరల స్థాయి ఏ విధంగా నిర్ణయం అవుతుందో స్థూల అర్థశాస్త్రం తెలియజేస్తుంది. నెక్స్ట్ సూక్ష్మ అర్థశాస్త్రం మార్కెట్లో వస్తువుల ధర ఏ విధంగా, అంటే మార్కెట్ శక్తుల ద్వారా ఏ విధంగా నిర్ణయం అవుతుంది, దీనిలో ప్రభుత్వ జోక్యం ఉండదు అనే విషయాన్ని సూక్ష్మ అర్థశాస్త్రం పరిశీలిస్తుంది. స్థూల అర్థశాస్త్రం నిరుద్యోగితకు గల కారణాలు, పేదరికానికి గల కారణాలు, ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉత్పత్తి ద్వారా ఉద్యోగాలు నిర్ణయించబడతాయో స్థూల అర్థశాస్త్రం తెలియజేస్తుంది. సూక్ష్మ అర్థశాస్త్రం కేవలం ఒక వ్యక్తి ప్రవర్తనను గురించి మాత్రమే పరిశీలిస్తుంది. అంటే ఒక వ్యక్తి వస్తువు ధర పెరిగితే ఏ విధంగా డిమాండ్ చేస్తాడు, ఒక వస్తువు ధర తగ్గితే ఏ విధంగా డిమాండ్ చేస్తాడు అంటే వైయక్తిక డిమాండ్ గురించి తెలియజేస్తే స్థూల అర్థశాస్త్రం అగ్రిగేట్ డిమాండ్ అంటే డిమాండ్ మొత్తాన్ని విశ్లేషిస్తుంది, అన్ని వస్తువుల డిమాండ్లను గురించి తెలియజేస్తుంది స్థూల అర్థశాస్త్రం. సూక్ష్మ అర్థశాస్త్రం సప్లై ఆఫ్ గుడ్ అంటే అమ్మకానికి రెడీగా ఉంచిన వస్తువును మనం సప్లై అంటున్నాం, అమ్మ చూపడానికి సిద్ధంగా ఉన్న వస్తువునే సప్లై అంటున్నాం. అయితే స్థూల అర్థశాస్త్రం ఏం చేస్తుంది? మొత్తం ఆర్థిక వ్యవస్థలో మొత్తం వస్తువుల సప్లై గురించి వివరిస్తుంది స్థూల అర్థశాస్త్రం. అంటే సూక్ష్మ అర్థశాస్త్రం కేవలం ఒక వస్తువు యొక్క డిమాండ్ సప్లైల ద్వారా ఒక వస్తువు ధర ఏ విధంగా నిర్ణయం అవుతుందో తెలియజేస్తే, స్థూల అర్థశాస్త్రం మొత్తం సాధారణ ధరల స్థాయిని గురించి తెలియజేస్తుంది. సూక్ష్మ అర్థశాస్త్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ఆర్థికవేత్తలు డేవిడ్ రికార్డో, మార్షల్, జేఎస్ మిల్ వంటి ఆర్థికవేత్తలు. స్థూల అర్థశాస్త్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ఆర్థికవేత్త జేఎం కీన్స్. అందుకే కీన్స్ను మనం స్థూల అర్థశాస్త్ర పితామహుడు అని కూడా పిలుస్తున్నాం. అంటే స్థూల అర్థశాస్త్రాన్ని వెలుగులోకి తేవటానికి చాలా కృషి చేసిన ఆర్థికవేత్త జేఎం కీన్స్.
అందుకే సూక్ష్మ అర్థశాస్త్రాన్నేమో బౌల్డింగ్ అనే ఆర్థికవేత్త అడవిలో ఒక చెట్టు గురించి మాత్రమే పరిశీలిస్తుంది, అంటే ఆర్థిక వ్యవస్థలో ఒక కుటుంబాన్ని గురించి మాత్రమే పరిశీలిస్తుందని, సూక్ష్మ అర్థశాస్త్రాన్ని అడవిలో ఒక చెట్టు గురించి మాత్రమే పరిశీలిస్తుందని బౌల్డింగ్ పేర్కొన్నాడు. స్థూల అర్థశాస్త్రాన్ని మొత్తం వ్యయం తీరుతెన్నులను పరిశీలిస్తుందని బౌల్డింగ్ పేర్కొనటం జరిగింది. అంటే అడవిలోని చెట్లన్నిటి గురించి పరిశీలించేది స్థూల అర్థశాస్త్రము. వీటి మధ్య వ్యత్యాసాలున్నప్పటికీ సూక్ష్మ స్థూల రెండూ కూడా అర్థశాస్త్రానికి ముఖ్యమైన భాగాలే. ఈ సూక్ష్మ స్థూల అర్థశాస్త్రాలుగా విభజించిన ఆర్థికవేత్త రగ్నార్ ఫ్రిష్. ఏ సంవత్సరంలో? 1933లో అర్థశాస్త్రాన్ని సూక్ష్మ స్థూల అర్థశాస్త్రాలుగా విభజించటం జరిగింది. ఇది సూక్ష్మ స్థూల అర్థశాస్త్రాల మధ్య గల భేదాలు. థ్యాంక్ యూ.